లేదా పెట్రోల్ డీజిల్ పై వేస్తున్న పన్ను పూర్తిగా రద్దు చేయాలి. 5,000 రూపాయలైనా ఇవ్వాలి. లేదా పూర్తిగా పెట్రోల్ డీజిల్ పై వేస్తున్న పన్నులు శ్రీశక్తి పథకం ద్వారా ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని గండికొట్టే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మానుకోవాలి. శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని గండికొట్టే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. వర్ధిల్లాలి మోటార్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మోటార్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మోటార్ కార్మికుల ఐక్యత. పెట్రోల్ డీజిల్ పై వేస్తున్న సుంకాలు వెంటనే పూర్తిగా రద్దు చేయాలి. పెట్రోల్ డీజిల్ పై వేస్తున్న సుంకాలు పూర్తిగా రద్దు చేయాలి. పెట్రోల్ డీజిల్ పై వేస్తున్న సుంకాలు వెంటనే పూర్తిగా రద్దు చేయాలి. వర్ధిల్లాలి. బాబు, ఏఐటీయూసీ విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఆగస్టు 15 మహిళలకు శ్రీశక్తి పథకం కింద బస్సులు ఉచితం ఇవ్వడం సంతోషమే. ఒక వర్గానికి మేలు, మరో వర్గానికి నష్టదాయకమైన ఆటో మోటార్ ట్యాక్సీ కార్మిక రంగం అధోగతి పాలైంది. ఆటో మోటార్ సంఘాల ద్వారా కానీ యూనియన్ల ద్వారా కానీ చర్చలు జరిపి ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించలేని పక్షంలో ఆటో మోటార్ రంగాన్ని ఎంచుకొని ప్రైవేట్ ఫైనాన్సుల ద్వారా వెహికల్స్ కొనుగోలు చేసి ఈరోజు జీవనం సాగిస్తుంటే, మరోపక్క స్వల్ప ఆదాయంతో ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసర వస్తువులు కొని బతుకు బండి లాగుతుంటే, మరోపక్క ఈ పథకాన్ని నెట్టి జీవనం గండికొట్టే విధంగా ఉన్నది. ఒక పక్క అపరాధుల శ్రమ కింద జీవో నంబర్ 21, 31 తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా ఓలా, ఊబర్, ర్యాపిడ్ రద్దు చేసి ప్రభుత్వమే ఒక సహకారి ట్యాక్స్ రూపొందించి ఇవ్వాలి. అదేవిధంగా మన ఆటో డ్రైవర్లకు ఎవరైతే పక్క ఇల్లు లేని వాళ్ళకి పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలి. ఈరోజు అయితే వాహన మిత్ర 15,000 ఇస్తారని ఎన్నికల ముందు ఇచ్చారు. ఆ వాహన మిత్ర 15,000 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. నెలకి 5,000 రూపాయలు ఆటో మోటార్ కార్మికులు భృతి కింద ఇచ్చి ఆదుకోవాలి. లేదా పెట్రోలు, డీజిల్, సిఎన్జి గ్యాస్ మీద సుంకాలు తగ్గించి ఆదుకోవాలి. తక్షణమే ప్రైవేటు ఏవైతే 2 వీలర్ ఆటో ట్యాక్సీ బైకులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఊబర్ని ఆపేసి రూపొందించి సహాయం చేసేటట్టు ఆదుకోవాలి. లేదంటే జిల్లాల వారీగా దపదపాలుగా 42,000 మంది ఆటో మోటార్ కార్మికులు ఉన్నారు. మ్యాక్సీ క్యాబ్ కలుపుకుంటే మొత్తం 60,000 పైన ఉన్నారు. మొత్తం 9 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అందరినీ కలుపుకొని, కలిసి వచ్చిన సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. లేనన్న పక్షంలో మరింత ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.